ఇది. అదేవిధంగా కవిత్వ రంగంలో సైతం వీరు అత్తరు సీసా, మొలకెత్తిన అక్షరం మొదలైన కవితా సంపుటాలను వెలువరించారు. అదేవిధంగా యాత్రా చరిత్రలో యూరోప్ నా కళ్ళతో అనే పేరుతోటి ఒక యాత్రా చరిత్రను కూడా వీరు రాయడం జరిగింది. వీరి పర్యవేక్షణలో 40 మంది పిహెచ్డి విద్యార్థులకు వీరు పర్యవేక్షణ భారం వహించారు. అదేవిధంగా 20 మంది ఎంఫిల్ విద్యార్థులకు వీరు పర్యవేక్షణ వహించారు. అయితే వీరి సేవలకు గాను వీరికి అనేకమైనటువంటి పురస్కారాలు, సత్కారాలు, అవార్డులు లభించాయి. ఒక రెండు అవార్డుల గురించి మాత్రమే ఇక్కడ చెప్తాను. శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి పురస్కారం లభించింది. అలాగే సురవేదం ప్రతాపరెడ్డి సాహితీ వైజయంతి పురస్కారం వీరి సేవలకు గాను భరించడం జరిగింది. ఇంకా మేడం గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. సమయభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ చిరు పరిచయంతో నేను ముగిస్తూ మా మేడం గారిని వేదికకు సాదరంగా ఆహ్వానిస్తూ వారిని ప్రసంగించాల్సిందిగా నేను వేడుకుంటున్నాను. సభకు నమస్కారం. ఈ కార్యక్రమానికి, ఈ సెమినార్కి నేను ఆహ్వానితురాలుగా రావడానికి ప్రధాన కారణం ఇంతకు ముందు వింధ్య చెప్పినట్లుగా, వింధ్య నా ప్రత్యక్ష శిష్యురాలు, నా దగ్గర పిహెచ్డి చేసింది. అయితే విషయం చాలా విస్తృతమైంది కనుక ఇంతమందిని నువ్వు చాలా కుతూహలంతో, ఆసక్తితో నువ్వు ఆహ్వానించావు. కానీ ఇంతమందిని చెప్పడానికి అవకాశం ఉందా అమ్మా అని నేను అడిగాను. అమ్మాయి మీరు నాకు ఆశీస్సులు అందించినా చాలు మేడం అని అన్నది. కానీ మేము ఉపన్యాసకులం అలా ఆశీస్సులు మాత్రమే అందించి ఊరుకోలేము. కనుక నాకు తెలిసినటువంటి 2-3 విషయాలు అనువాదాల గురించి నేను చెప్తాను. ముందుగా వింధ్యకు నా ఆశీస్సులు, సాయి గోపాల్ గారికి, ఏనుగు నరసింహారెడ్డి గారికి, మంగిపూడి రాధిక గారికి, వీళ్ళందరికీ కూడా నా వందనాలు. వేదిక మీద ఉన్న అందరినీ పేర్కొనాలంటే కూడా సమయాభావం వలన పేర్కొనలేకపోతున్నాను. అనువాదం అనే మాట భారతానికి నిజానికి వర్తించదు. ఎందుకు వర్తించదు అంటే, చాలా మంది మా విద్యార్థులు కూడా అడిగేవాళ్ళు, తెలుగు సాహిత్యం అనువాదంతోనే మొదలైంది కదా అని అడిగేవారు అనువాదం పాఠం చెప్పేటప్పుడు. కానీ తెలుగు సాహిత్యం అనువాదంతో ప్రారంభం కాలేదు, అనుసృజనంతో ప్రారంభమైంది. అనువదతి అంటే యథాతథంగా చెప్పిన దాన్నే అనుసరించి చెప్పడం. నిజానికి అనుసరించి చెప్పడం అనేది వేదాధ్యయనంలో ప్రారంభమైంది. ఆ రోజుల్లో ఈ లిఖిత మర్యాద లేని రోజుల్లో ఒకరు చెప్తూ ఉంటే, వేదం తెలిసినటువంటి గురువు గారు చెప్తుంటే శిష్యులు ఆయనను అనుసరించి వీళ్ళు కూడా చెప్తూ ఉండేవాళ్ళు. కనుక అనువదతి అంటే చెప్పడం, అనుసరించి చెప్పడం అనే దాంతో నిజానికి అనువాదం అనే మాట, నిజానికి లిఖిత సాహిత్యానికి అనువాదం అని కూడా అనొచ్చో లేదో కూడా సందేహాస్పదమే. ఇక మహాభారతం, తెలుగులో మొట్టమొదటి గ్రంథం మహాభారతం అని మనం అనుకుంటే, ఒప్పుకుంటే కనుక సరే, దీనికి ముందు లిఖిత సాహిత్యం కొంత ఉందని లేదని ఎన్నో చర్చలు మనకున్నాయి. అవన్నీ ప్రస్తుతం పక్కన పెట్టి మహాభారతం అనువాదమా కాదా అంటే అనువాదం కాదు. ఎందుకంటే 1,00,000 శ్లోక పర్యంతమైనటువంటి సంస్కృత మహాభారతాన్ని కవిత్రయం వారు యథాతథంగా అనువదించలేదు. కేవలం వాళ్ళు ఒక మూలంగా దాన్ని గ్రహించారు. తదనుగుణంగా అంటే వారి కాలానికి అనుగుణమైనటువంటి పద్ధతిలో వారు అనుసృజనం చేశారు. కనుకనే 1/3 వంతుకి అంటే దాదాపు 3వ వంతుకి మహాభారతం కుదింపబడింది. కానీ మనకు మహాభారతం చదువుతున్నప్పుడు, కవిత్రయ మహాభారతం చదువుతున్నప్పుడు ఎక్కడో ఏదో లోపించింది అని మాత్రం అనిపించదు. అంటే అది వారి ప్రతిభా వైదగ్ధ్యాన్ని బట్టి ఎక్కడా ఏమీ కూడా దానిలో ఉన్నటువంటి గొప్పతనం కానీ, ఇతిహాస లక్షణం కానీ ఏమీ చెడిపోకుండా, ఆయా పాత్రల స్వభావాలలో మార్పులు రాకుండా, అంటే కన్నడంలో పంపడి రాసిన విధంగా కాకుండా ఆయా పాత్రల స్వభావాలని అలాగే వర్ణిస్తూ, అలాగే ఆ సంభాషణలను కొనసాగిస్తూ వాళ్ళు అనుసృజనం చేశారు. అయితే ఇక్కడ ఒక మాట, ఎక్కడా అనువాదం చేయలేదా అంటే, నన్నయ్య గాని, తిక్కన గాని కొన్ని పద్యాలను యథాతథంగా అనువదించారు. మరి ఎందుకు ఈ అనువాదం, ఎందుకు ఇలా ఇక్కడ మాత్రం ఎందుకు సంస్కృత శ్లోకం ఉంటే దానికి యథాతథంగా వాళ్ళు అనువాదం చేయడం జరిగింది. అందరికీ తెలిసినటువంటి విదురు నీతుల్లో కూడా, భగవద్గీతలో కూడా సర్వధర్మములను పరిత్యజించి అనే శ్లోకానికి మూలం యథాతథంగానే అనువదించాడు తిక్కన. ఎందుకు అలా చేశారు అంటే, అది వాళ్ళ విజ్ఞతకు గీటురాయి. ఎక్కడ విడిచిపెట్టాలి, ఎక్కడ పూర్తిగా విడిచిపెట్టినవి కూడా ఉన్నాయి, సనస్సు జాతీయం లాంటివి. ఎక్కడ తగ్గాలి, ఎక్కడ పెంచాలి,
విరాటోద్యోగ పర్వంలో కీచకుడి ఘట్టంలో కొంత పెంపు కూడా జరిగింది. కాబట్టి అవి తెలిసినటువంటి గొప్ప కవులు కనుక వాళ్ళు మహాభారతాన్ని తెలుగులోకి అంత బాగా తీసుకుని రాగలిగారు. తర్వాత ఎందుకంటే మహాభారతాన్ని గురించి చెప్పడం మొదలు పెడితే అదొక మహాభారతం అవుతుంది కనుక శ్రీనాథుడి దగ్గరికి వెళదాం. శ్రీనాథుడు శృంగార నైషధం రాసేటప్పుడు ఎందుకు మరి కవిత్రయం వాళ్ళలాగా ఆయన కూడా కొంత మార్పులు చేర్పులు చేసి రాసి ఉండకూడదు శృంగార నైషధాన్ని, హర్షుడు రాసిన నైషధాన్ని అనే ప్రశ్న తప్పకుండా ఉదయిస్తుంది. కానీ కావాలనే శ్రీనాథుడు అలా చేయలేదు. ఎందుకంటే అప్పటికి కూడా మహాభారతం తెలుగులోకి వచ్చిన తర్వాత కూడా సంస్కృత కవులకు తెలుగు భాష మీద కొంత చిన్న చూపే ఉండేది. కనుక అలా కాకుండా తెలుగులో కూడా విద్వదౌషధమైనటువంటి నైషధం అంటే అప్పటికే కిరాతార్జునీయం, మాఘకావ్యం ఇవన్నీ వచ్చున్నాయి. కానీ సంస్కృతంలో విద్వదౌషధంగా పేరు పొందినటువంటి నైషధాన్ని, హర్ష నైషధాన్ని తెలుగులోకి నేను తీసుకుని రాగలను అనే ఒక విధమైనటువంటి పట్టుదలతో ఆయన యథాతథంగానే ఒక విధంగా భావానువాదం కాకుండా పదానువాదం కూడా చేయడానికి చాలా చోట్ల శ్రీనాథుడు ప్రయత్నించడం జరిగింది. కానీ అది కూడా పూర్తిగా అనువాదం అని చెప్పి మనం చెప్పడానికి అవకాశం లేదు. ఇక అందరికీ తెలిసినటువంటి విషయమే, మనకు ప్రబంధ కవులు వచ్చేటప్పటికి వాళ్ళు స్వతంత్రంగా వారు రచన చేయాలని ప్రయత్నించారు. నిజానికి అనువాదం అనేటటువంటి మాట తీసుకుంటే ఆధునిక కాలంలోనే మనకు అనువాదాల యొక్క అవసరం, దాని యొక్క పరిమితి ఉంది అనువాదాలకు, విస్తృతి కూడా ఉంది. అవి రెండూ కూడా మనకు ఆధునిక కాలంలోనే బాగా అర్థమయ్యాయి. కానీ ఇంతకు ముందు చాలా మంది మిత్రులు చెప్పినట్లుగా అన్ని సార్లు అనువాదాలు కుదరవు. గొప్ప ఉదాహరణ చెప్పాలంటే కన్యాశుల్కం. నేను అనుకుంటాను కన్యాశుల్కం బాగా చదివిన వాళ్ళు, ప్రజ్ఞ సాధించిన వాళ్ళు కూడా కన్యాశుల్కాన్ని అంత గొప్పగా ఇతర భాషల్లోకి కూడా, హిందీలో కావచ్చు, ఇంగ్లీష్లో కావచ్చు, దేనిలోకి అనువదించలేరు. ఎందుకంటే చాలా అక్కడ ఆయన ఆనాటి ఆ ఒక పరిధిలో ఉన్నటువంటి ఒక కుటుంబాలలో ఉన్నటువంటి వైదిక పరిభాషను, ఆ ప్రయోగాలను తీసుకుని ఎక్కువగా కన్యాశుల్కాన్ని రాశారు గురజాడ అప్పారావు గారు. కాబట్టి దాన్ని తీసుకుని రావడం, తెలుగులో నుంచి ఇతర భాషల్లోకి తీసుకుని రావడం అంత సులభం కాదని నేను అభిప్రాయపడతాను. ఇంకా కొన్ని నేను చదివాను, మ్యాక్సిమం గోర్కీది, అమ్మ కావ్యం మొదలైనటువంటి తెలుగులోకి వచ్చినటువంటి అనువాద కావ్యాలు చాలా చదివినప్పుడు ఒక సమస్య ఏమొస్తుందంటే, అనువాదాలు చదివేటప్పుడు కానీ అనువాదం చేసేటప్పుడు కానీ పూర్వ కావ్యానికి అంటే మాతృకకు మనం పూర్తి న్యాయం చేయగలమా లేదా? అనువాదకుడికి ఈ ప్రశ్న తప్పకుండా ఉదయిస్తుంది. ఎంతో శ్రమ పడితే కానీ అతడు మాతృకకు దగ్గరగా రాయలేడు. కానీ ఒక్కొక్కప్పుడు ఏమనిపిస్తుందంటే మాతృకయే, పుత్రికయే అనిపిస్తుంది. పూర్తిగా మాతృకని రిపీట్ చేయడం కుదరదు. పదానువాదం చేసినప్పుడు ఎందుకు సాధ్యం కాదు అంటే, మనకు తెలుసు కదా, భావానువాదం అనేది ఒకటి ఉంది, పదానువాదం అనుకుంటే కథానువాదం. కవిత్రయం వాళ్ళు కథానువాదాన్ని ప్రధానంగా తీసుకున్నారు. శ్రీనాథుడు భావానువాదం చేయడానికి ప్రయత్నించాడు. ఆధునిక కాలంలో పదానువాదాలు మనకు వస్తున్నాయి నిజమే, కానీ ఈ పదానువాదం చేయడం కూడా సాధ్యం అవుతుందా? ఇంతకు ముందు మిత్రులు చెప్పినట్లుగా తెలుగులో ఉన్నటువంటి కొన్ని పదాలను లేదా ఆంగ్లంలో ఉన్నటువంటి కొన్ని పదాలు, కడుపు మండుతుంది అంటే కడుపు ఆంగ్లంలో కనుక దాన్ని అనువదిస్తే ఏదో గ్యాస్ ప్రాబ్లం వచ్చినట్టుగా అర్థం వస్తుంది. కానీ మనకు తెలుగులో నా కొళ్ళు మండుతుంది అంటే చాలా కోప తీవ్రతని, ఆగ్రహాన్ని వ్యక్తం చేసే మాట. కాబట్టి ఈ ఇడియోమాటిక్ కారణంగా ఇడియంని ట్రాన్స్లేట్ చేయడం అనేది, అనువాదం చేయడం అనేది ఇంగ్లీష్లో నుంచి తెలుగులో కావచ్చు, తెలుగులో నుంచి ఇంగ్లీష్లో కావచ్చు, అంత సులభం కాదు. కానీ గొప్ప కావ్యాలు, గొప్ప రచనలు, నవలలు ఇతర భాషల్లో నుంచి తెలుగులోకి రావాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని గుర్తించి ఈ శ్రమదమాలు కోర్చి చాలా మంది చక్కటి అనువాదాలు తెలుగులోకి తీసుకుని వచ్చారు. ఆ లిస్ట్ అంతా పేర్కొనడానికి ఇప్పుడు మనకు ఇది సరైన సమయం కూడా కాదు. కానీ ఇక్కడ కూడా విచారకరమైనటువంటి విషయం ఏమిటంటే, ఇతర భాషల్లో నుంచి తెలుగులోకి వచ్చి, ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా బెంగాలీ నవలలు తెలుగులోకి వచ్చినంతగా, ఇంగ్లీష్ నవలలు తెలుగులోకి వచ్చినంతగా తెలుగు రచనలు ఆయా భాషల్లోకి వెళ్ళడం లేదు. హిందీలోకి వెళ్ళడం లేదు, ఇంగ్లీష్లోకి వెళ్ళడం లేదు. అక్కడక్కడ మాత్రమే ఇలా జరుగుతున్నది. దీనికి రెండు కారణాలు నేను ఎంతో ఆలోచించినప్పుడు, అధ్యయనం చేస్తున్నప్పుడు నాకు అనిపించిన రెండు కారణాలు ఏమిటంటే, మనం ఇంతకుముందు మిత్రులందరూ కూడా చెప్పారు, అనువాదం అంటేనే రెండు భాషలకు సంబంధించినటువంటి విద్య సంపూర్ణంగా ఉండాలి. ఏదో కొంచెం నాకు ఆంగ్లం వచ్చు, కొంచెం హిందీ వచ్చు అంటే సరిపోదు. దానిలో ఉన్నటువంటి
లోతు ఏమిటి, ఆ భాష యొక్క లక్షణం ఏమిటి అనేది తెలిసి ఉండాలి. ఈ 2 భాషల్లో తెలిసి ఉండడం అనేది చాలా ఆవశ్యకం అనువాదానికి. ఇతర భాషల నుంచి తెలుగులోకి తీసుకుని రాగలుగుతున్న వారు కూడా తెలుగు నుంచి, అంటే తెలుగు వాళ్ళు, తెలుగు బాగా వచ్చినటువంటి వాళ్ళు, తెలుగు రచనలు చేస్తున్నటువంటి వాళ్ళు ఇంగ్లీషు, హిందీలో ముఖ్యంగా ఈ 2 భాషల్ని ఇప్పుడు ప్రధానంగా పేర్కొన్నాం. ఇతర భాషలను పేర్కొనడానికి మనకు సమయం కూడా సరిపోదు. ఈ 2 భాషల్లోకి, అంటే జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో అని నా ఉద్దేశం, అనువదించడానికి తెలుగు వాళ్ళు ఇతర భాషల్ని అంతగా అధ్యయనం చేయడం లేదేమో అని నాకు అనిపించింది. ఇది ఒక కారణంగా నేను భావిస్తున్నాను. తెలుగు గొప్ప రచయితలు, తెలుగులో ఉన్నటువంటి గొప్ప రచయితలు ఎవరు కూడా ఇంగ్లీష్ను కానీ హిందీని కానీ అధ్యయనం చేయడం లేదేమో అని నాకు అనిపిస్తుంది. కొంతమంది ఆ మధ్యకాలంలో చేశారు, భీమసేన్ నిర్మల్ లాంటి వాళ్ళు, కానీ ఇటీవల చేయడం లేదేమో అని నాకు అనిపిస్తుంది. ఇది సాధ్యమైనప్పుడు మాత్రమే తెలుగులో ఉన్నటువంటి గొప్ప రచనలు ఆంగ్లంలోకి వెళ్ళగలం. భావకవులను గురించి ఇక్కడ ఎక్కువ చెప్పలేం, కానీ భావకవుల దేశమును ప్రేమించమన్న అక్కడి నుంచి తీసుకుంటే మనకు వేదుల వారి రచనలు కానీ, కృష్ణశాస్త్రి రచనలు కానీ, రాయప్రోలు వారి రచనల్లో కానీ ఆంగ్ల భావకవుల, అంటే వాళ్ళని రొమాంటిక్ పోయిటరీ అంటాం కదా, వాళ్ళ ప్రభావం చాలా ఉంది ఆనాటి తెలుగు కవుల మీద. కానీ తెలుగు కవుల ప్రభావం వాళ్ళ మీద ఎందుకు పడలేదు అంటే, అది పాలకుల భాష ఇంగ్లీష్, మనమేమో పాలితులం అప్పట్లో. కనుక వాళ్ళ భాష ప్రభావం మన మీద పడిందే తప్ప మన భాషను నేర్చుకుని దానిలో ఉన్నటువంటి మంచిని గ్రహించి అనువాదం చేయాలని వాళ్ళు అనుకోలేదు. శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని వాళ్ళు చేయాలని అనుకోలేదు. బాగా గొప్ప మహాప్రస్థానం ఎంతైతే గొప్పగా ఉంటుందో అంత గొప్ప ట్రాన్స్లేషన్ రాలేదు. ఇది ఒక కారణం. తర్వాత నేను ఇంతకుముందే అన్నట్లుగా 2 భాషలలో ప్రావీణ్యం అనేది కొద్ది మంది మాత్రమే తెలుగు వాళ్ళు సాధించగలుగుతున్నారు. అది ప్రధాన కారణం తెలుగులో నుంచి ఇతర భాషల్లోకి వెళ్ళకపోవడానికి. ఇది ముందు దీనిలో మార్పు వస్తుందని, మన తెలుగులో ఉండేటటువంటి మంచి రచనలు, ఇప్పుడు రావి శాస్త్రి రచనలు ఆంగ్లంలోనో హిందీలోకో వెళ్ళడం అంటే చాలా కష్టం. ఎందుకంటే అక్కడ ఇడియం అనేది దానికి ప్రాణం అన్నమాట. ఆ ఇడియంని తీసేస్తే దాని యొక్క ప్రాధాన్యం కూడా, దాని యొక్క గొప్పతనం కూడా పోతుంది. అలాంటివి సాధించాలి అంటే కొంత వివరణ ఇవ్వాల్సి ఉంటుంది, దాన్ని మనం అధ్యయనం చేయవలసి ఉంటుంది. అది తెలిసినప్పుడు మాత్రమే ఇది అనువాదాలు అట్నుంచి ఇటు, ఇటు నుంచి అటు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఒక మాట చెప్తాను, తిక్కన ఒక చోట ఉల్లి కుట్టు మాటలు అనే మాట వాడాడు. ఇది సంస్కృతంలోనూ మనకు వచ్చినటువంటి, సంస్కృతం నుంచి ఆయన తీసుకున్న మాట కాదు. ఆయన చాలా స్వాతంత్రం తీసుకున్నాడు, స్వేచ్ఛ తీసుకున్నాడు, కనుక చాలా పదాలు ఇలాంటివి వాడాడు. ఈ ఉల్లి కుట్టు మాటలు అనేది ఇప్పుడు తెలుగు వాళ్ళకు కూడా అర్థం కాకుండా పోతున్నది. కనుక ఇలాంటి పదాలు అసలు మనం తెలుగు పదాలను ముందు భద్రపరచుకోవాలి. ఆ తర్వాత ఇతర భాషల్ని బాగా అధ్యయనం చేయాలి. అప్పుడు మాత్రమే మంచి అనువాదాలు మనకు వస్తాయని నేను అనుకుంటున్నాను. ఈ సమయంలో నేను చాలా చెప్పాలని అనుకున్నాను, కానీ ఇంతకంటే ఎక్కువ చెప్పలేకపోతున్నందుకు మన్నించమని పత్ర సమర్పకుల్ని అందరినీ కూడా అర్థిస్తూ, మన్నించమని కోరుతూ, వింధ్యకు మరోసారి ఆశీస్సులు తెలుపుతూ, ఇలాంటి మంచి సదస్సులు మరిన్ని అమ్మాయి చేయాలని, చేస్తుందని ఆశిస్తూ నమస్కారం, సెలవు తీసుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ మేడం, ఇచ్చినటువంటి సందేశం చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. వింధ్యవాసిని వాళ్ళ గురువు గారిని నేను చూడగలుగుతున్నా. థ్యాంక్ యూ మేడం. ధన్యవాదాలు. విశిష్ట అతిథి పరిచయం. విశిష్ట అతిథిగా శ్రీమతి రాధిక మంగపూడి గారు, శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ నుండి శ్రీమతి రాధిక మంగపూడి గారు వస్తున్నారు. వారిని పరిచయం చేయవలసిందిగా శ్రీమతి నాగరత్నమ్మ గారు, రాజనీతి శాస్త్ర అధ్యాపకులు, వారిని ఆహ్వానిస్తున్నారు. నమస్కారం. తెలుగులో అనువాద సాహిత్యం సమాలోచన అంతర్జాతీయ సదస్సుకు హాజరవుతున్నటువంటి గౌరవనీయ కళాశాల కమిషనర్ శ్రీ పోల భాస్కర్ గారికి, క్లస్టర్ యూనివర్సిటీ కర్నూలు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డివిఆర్ సాయిగోపాల్ గారికి, అలాగే రిజిస్టర్ శ్రీ కట్టా వెంకటేశ్వర్లు గారికి, మరియు కళాశాల ప్రిన్సిపల్, అలాగే ఈనాటి సదస్సు యొక్క
అధ్యక్షురాలు శ్రీమతి ఇంద్రాశాంతి గారికి, విశిష్ట అతిథులకు, అధ్యాపకులకు, సాహిత్యాభిలాషులందరికీ మరియు విద్యార్థులకు అందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతూ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మనం లెట్ నాలెడ్జ్ కమ్ ఫ్రమ్ ఆల్ సోర్సెస్ అని చెప్పేసి వేదాస్ లో ఒక సెంటెన్స్ ఉంది. సో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనం ఈ యొక్క అనువాద సాహిత్యం అనేటువంటి దాన్ని ప్రోత్సహించడం అనేది చాలా గొప్ప విషయము. తెలుగులో ఉన్నతమైనటువంటి సాహిత్యం ఉంది. శ్రీమతి రాధికా మంగిపుడి గారి గురించి సంక్షిప్త పరిచయం తెలుసుకుందాము. ఈ రోజు సదస్సులో ప్రసంగించబోయేటువంటి మన అతిథి శ్రీమతి మంగిపుడి రాధిక గారు బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందారు. ప్రముఖ రచయిత్రి, కవయిత్రి, వక్త, గాయని మరియు వ్యాఖ్యాత్రిగా అనేక అంతర్జాతీయ సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలను రాధిక గారు రూపొందించారు. అలాగే శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ సంస్థ ప్రధాన కార్యనిర్వాహక సభ్యురాలుగా నిర్వహిస్తూ ఉన్నారు. గోల్డెన్ హెరిటేజ్ ఆఫ్ విజయనగరం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలుగా ఉన్నారు మరియు సంఘ సేవ కూడా నిర్వహిస్తున్నారు. 100కు పైగా అంతర్జాతీయ కార్యక్రమాలకు వ్యాఖ్యాత్రిగా వ్యవహరించారు. అనేక ప్రతిష్టాత్మక సాహితీ వేదికలపై అతిథిగా ప్రసంగాలను అందించారు. 2 కథా సంపుటాలు, 2 కవితా సంపుటాలు, 1 పద్య శతకాన్ని రచించారు. మరొక 2 పుస్తకాలు రచనలో ఉన్నాయి. సింగపూర్ నుండి తొలి తెలుగు కథా రచయిత్రిగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ పురస్కారాన్ని, అంతర్జాతీయ ప్రవాస తెలుగు పురస్కారం 2021ని పొంది ఉన్నారు. మరియు స్వర్ణవంశీ అంతర్జాతీయ మహిళా పురస్కారం 2022 కూడా ఆమెను వరించింది. అంతర్జాతీయ ప్రవాస తెలుగు పురస్కారం 2021తో పాటు వంశీ ఉగాది కామధేను పురస్కారం 2024, ముంబై తెలుగు కళా సమితి ప్రతిభ పురస్కారం తదితర అంతర్జాతీయ, జాతీయ పురస్కారాలన్నింటిలో కూడా శ్రీమతి రాధిక గారు పొంది ఉన్నారు. వీరితో ముఖాముఖి కార్యక్రమాలు, టీవీ షోలు పలు ఛానళ్లలోన ప్రసారం అయ్యాయి. ఇంతటి అవకాశాన్ని మనకు కల్పిస్తున్నటువంటి తెలుగు అధ్యయన శాఖకు అభినందనలు తెలియజేస్తూ శ్రీమతి రాధిక మంగిపుడి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు. ధన్యవాదాలు నాగరత్న గారు. థ్యాంక్ యూ. ముందుగా ఈ అంతర్జాల వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్లస్టర్ విశ్వవిద్యాలయ నిర్వాహకులకు, సభాధ్యక్షులు శాంతి గారికి, ఆహ్వానించిన వింధ్యవాసిని గారికి, పిసి సాయి గోపాల్ గారికి, గురుతుల్యులు మాడకృషి సంపత్ కుమార్ గారికి, నరసింహారెడ్డి గారికి, పెద్దలు సుమతి గారికి, అలాగే స్నేహితులు ఆస్ట్రేలియా విజయ గారికి, జర్మనీ నుంచి గణేష్ గారికి, అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అనువాద సాహిత్యం గురించి చక్కటి అంశంతో ఇవాళ సాగుతున్న ఈ వేదికపై నన్ను కూడా భాగస్థురాలు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, నేను అనువాదకురాలి కాదు, అనువాద సాహిత్యం నేను రచించలేదు, కానీ సాధక బాధకాలు తెలుసుకున్నాను. అంటే మా నాన్నగారు ఒక అనువాద కవి, అలాగే నేను కూడా అనువాద రచనలు చాలా చదివి ఉన్నాను. ఈ అనుభవం నాకు ఉన్నంతలో నాకు అనిపించినటువంటి విషయాలను, నేను ఆశిస్తున్నటువంటి అంశాలను మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. అనువాదాల యొక్క ఆవశ్యకత గురించి అందరూ చాలానే విషయాలు మనకి వాళ్ళు పంచుకుంటున్నారు. సాహిత్యం అనగానే మొట్టమొదట అనిపించేటటువంటి భావన ఏంటి అంటే, సాహిత్యం అనగానే కాల్పనికత అనేటటువంటి ఒక భావన ఉంది. కాల్పనికత ఉన్నా కూడా సమకాలీనత, సంఘ సమాజ పరిస్థితులు కూడా సాహిత్యంలో ప్రతిబింబిస్తూ ఉంటాయి. ఏ కాలానికి తగ్గట్టుగా ఆ కాలంలో వస్తున్నటువంటి మార్పులు, స్థానిక అంశాలు సాహిత్యంలో ప్రతిబింబిస్తూ ఉంటాయి. దానికి కాల్పనికత కొంత జోడవ్వగానే అది పాఠకులని అలరింపజేస్తుంది, పాఠకుల మనసుకి సూటిగా తాకుతుంది. అందుకు సాహిత్యం ప్రజలకు దగ్గరైంది. అయితే ఈ సాంఘిక పరిస్థితులు, ఆ సమకాలీనమైనటువంటి అంశాలు, కాలానుగుణంగా వచ్చేటటువంటి మార్పులు, ఇవన్నీ కూడా ప్రాంతానికి మారుతూ ఉంటాయి. అంత భారతదేశమే అయినా కూడా దక్షిణ భారతంలో వచ్చినటువంటి మార్పులు వేరు, ఉత్తర భారతంలో వచ్చినటువంటి మార్పులు వేరు, తూర్పు ప్రాంతంలో అనుభవిస్తున్నటువంటి వారి పరిస్థితులు వేరు. ఇలా రకరకాల విధానాల్లో రకరకాల ప్రాంతానికి అనుగుణంగా కూడా కాలానికి అనుగుణంగా వచ్చేటటువంటి మార్పులు ప్రభావితం చేస్తూ ఉంటాయి. వేరువేరు దేశాలలో వేరువేరు పరిస్థితులు ఉంటాయి. అటువంటప్పుడు అనువాద సాహిత్యం అనేది ఒక భాష నుంచి ఇంకో భాషకి
రావడము అంటే ఒక ప్రాంతం యొక్క పరిస్థితులను, ఒక ప్రాంత ప్రజల జీవన శైలిని ఇంకొక ప్రాంత ప్రజలు అర్థం చేసుకోవడానికి సహకరిస్తున్నట్టు లెక్క. ఇది ఒక వసుధైక కుటుంబం ఏర్పడడానికి అనువాద సాహిత్యం కట్టేటటువంటి ఒక వారధి. ఇది ముఖ్యంగా అనువాద సాహిత్యానికి ఉన్నటువంటి ఒక ఆవశ్యకత, ఒక సుగుణము, ప్రయోజనము అని చెప్పచ్చు. ఇక రకరకాల ధోరణులు, పరిమితులు, వీటన్నిటి గురించి కూడా ఇవాళ మనం మాట్లాడుకుంటాం. ఇందాక చెప్పినట్లుగా పెద్దలు స్వేచ్ఛానువాదం గురించి, యథాతథంగా చేసేటటువంటి ట్రూ ట్రాన్స్లేషన్ గురించి, అలాగే కవిత్వ అనువాదం గురించి, ఇలా రకరకాల విషయాలను ఇవాళ ఈ 2 రోజుల సదస్సులో కూడా చర్చించబోతున్నారు అందరూ. నాకు తెలిసినటువంటి కొన్ని అంశాలను పంచుకుంటాను. స్వేచ్ఛానువాదం అనగానే ముందు అందులో ఉండవలసింది అందం. ఒరిజినల్లో ఉన్నటువంటి అందాన్ని, మూలంలో ఉన్నటువంటి అందాన్ని చెడకుండా, భావం చెడకుండా అదే విధంగా ప్రెజెంట్ చేయగలగడం, చదువరులకు, పాఠకులకు దాన్ని అందించడం అనేటటువంటి ఆ విషయం అనువాదకుడి భుజం మీద ఉంటుంది, అతనికి ఉన్నటువంటి బాధ్యత అవుతుంది. అయితే ఆ అనువాదకునికి స్వేచ్ఛ కూడా ఉంటుంది, కానీ ఆ స్వేచ్ఛకు పరిమితులు ఉంటాయి. ఇక్కడ స్వేచ్ఛానువాదంలో కూడా ఉండేటటువంటి పరిమితులు ఎలా ఉంటాయి అని అంటే, కొంతవరకు సొంత కవిత్వం కలిపేయడానికి వీలు ఉండదు. ముఖ్యంగా మనకి ఏదన్నా అందులో మూలంలో ఏదన్నా అంశం నచ్చకపోతే తీసేయలేము. జీవిత చరిత్రలు ఇటువంటి వాటిని ఉదాహరణలుగా తీసుకుంటే అందరి జీవితాల్లోనూ పాజిటివ్, నెగిటివ్ 2 ఉంటాయి కదండి. కొన్ని విషయాలు, ఇప్పుడు ఉదాహరణకి నేను పేరు చెప్పను, ఇటీవల వచ్చినటువంటి ఒక పుస్తకంలో ఒక ప్రముఖ అభినేత్రి యొక్క జీవిత చరిత్ర వచ్చింది. అది వేరే భాషలో ఉన్నటువంటి విషయాలను, అంశాలను తెలుగులో రాసినప్పుడు కొన్ని అంశాలు ఆమె జీవితంలో కొన్ని అంత బాగులేవు అని రచయిత్రికి అనిపించినప్పుడు కొన్నింటిని స్కిప్ చేయడం జరిగింది. దానికి ఆ మూలాన్ని రాసినటువంటి వ్యక్తి అభ్యంతరం తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటివి అవుతున్నప్పుడు ఏంటంటే, మనకి నచ్చితేనే మనం పూర్తిగా ఆ విషయాల్లో మన కూలంకషంగా మనం ఆ అంశాలను మెన్షన్ చేయడానికి, రాయడానికి పూర్తి స్వేచ్ఛ తీసుకున్నా కూడా మనకి అది ఇష్టంతో చేయగలిగితేనే అనువాదకుడు సక్సెస్ అవుతారు ఆ విషయంలో. కొన్ని రాసి కొన్ని రాయకపోతే అవ్వదు. అక్కడ నెగిటివ్ ఉంటే నెగిటివ్ కూడా మనం యథాతథంగా ఉన్నది, మూలంలో ఉన్నదాన్ని స్కిప్ చేయడానికి అవ్వదు, దాన్ని మెన్షన్ చేయవలసి ఉంటుంది. అలాగే జీవిత చరిత్రలు అన్నాను కదా, ఇటీవలే పోయిన వారమే విజయనగరంలో అక్కడ పివిజి రాజు గారి జీవిత చరిత్ర ఒకటి ఆంగ్లం నుంచి తెలుగులోకి అనువదింపబడి సభా కార్యక్రమం జరిగింది. నేను దానికి వ్యాఖ్యాతగా వెళ్ళాను. ఆ పుస్తకం చదివినప్పుడు అనిపించింది, ఆంగ్లంలో పుస్తకం చదవలేదే అన్న బాధ ఎవరికి కలగకుండా, ఆంగ్ల పుస్తకం చదవవలసిన అవసరం రాకుండా, ఇది ఒక ట్రాన్స్లేషన్, ఇది ఒక అనువాద గ్రంథము అనేటటువంటి స్పృహ కూడా రానివ్వకుండా ఉంది ఆ గ్రంథం. ఇది అంటే చదివింపజేయడం పాఠకులని అన్నది ఆ అనువాదకుని చేతిలో ఉంటుంది. అందుకు ఉదాహరణగా చెప్పాను. అలాగే పూర్తిగా ఎక్నాలెడ్జ్మెంట్స్ అంటాం. అనువాదకులు ఎందులో అనువాదం చేసినప్పుడు పూర్తిగా ఏ మూలం నుంచి ఏమి తీసుకున్నారు అన్న దాని గురించి వీరు పూర్తిగా ఎక్నాలెడ్జ్ చేయవలసి ఉంటుంది. వారి వివరాలు పూర్తిగా మూలం రాసినటువంటి వారి వివరాలు వారికి క్రెడిట్ ఇస్తూ రాయవలసి ఉంటుంది. లేకపోతే అది వీరు రాసిన సొంత గ్రంథంగా జనాలు అనుకోవడానికి అవకాశం ఉంటుంది. అది మనం ఒక సాహిత్య ప్రపంచంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త. ఇందాక మా నాన్నగారు ఒక అనువాద కవిగా ఉన్నారు అని చెప్పాను. వారు గేయ కవి, ముఖ్యంగా ఆంగ్ల అధ్యాపకులుగా ఉంటూ కొటికెలపూడి కూర్మనాథం గారు విజయనగరం నుంచి. వారు నా చిన్నప్పుడు నేను అనువాదాలు చేస్తున్నప్పుడు ఆయన ఎటువంటి ఒక సందిగ్ధ పరిస్థితులు ఎదుర్కొన్నారు అన్నది నాకు తెలుసు. నేను చూసిన దాని కింద చెప్తున్నాను. చాలా పుస్తకాలు ఉన్నాయి వారివి, అన్ని అంటే స్వయంగా రాసినవి కూడా ఆంగ్లంలోనూ ఆంధ్రంలోనూ కూడా వారి కవితా సంపుట్లు, గేయ సంపుట్లు ఉన్నాయి. అందులో కొన్ని అనువాద గ్రంథాలు. అందులో ఉదాహరణకి వనమాలలు అనే పేరుతో తిరుప్పావును ఆయన పాటలుగా రాశారు.
అలాగే తిరువెంబావు అని ఇంకొకటి ఉంటుంది మన తమిళ గ్రంథం. దాన్ని రుద్రాక్షలు అనే పేరుతో అనువాద గ్రంథంగా రాశారు, పాటలుగా రాశారు. అలాగే భగవద్గీతను పాటలుగా రాశారు. ఇంకొక ప్రయోగం ముఖ్యంగా ఇందాక మనం చాలా చెప్పుకుంటున్నప్పుడు అందరూ అంటున్నది మనకి తెలుగులోంచి బయట భాషల్లోకి వెళ్ళినవి ఎన్నున్నాయి అన్న ప్రశ్న వస్తుంది. కోబలి గారు చెప్పినట్లుగా ఒక కేటలాగ్ కూడా ఉంటే బాగుంటుంది నిజంగా. ఆయన అన్నమాచార్య కీర్తనల్లో ఒక 108 కీర్తనలను తీసుకొని ఇంగ్లీష్ లో సానెట్స్ గా రాశారు మా నాన్న. సానెట్స్ అంటే అది ఇంగ్లీష్ లో కూడా పోయిటరీ అన్నమాట. అంటే కవిత్వానువాదం చేసినప్పుడు మనం ఒక కథని కథగా అనువాదం చేయడం, ఒక వ్యాసాన్ని వ్యాసంగా అనువాదం చేయడం, లేదా ఒక కథ ఆధారంగా తీసుకొని ఒక నాటకం రచించడం, ఇవన్నీ ఒక ప్రక్రియ అయితే కవిత్వాన్ని కవిత్వంగానే వేరే భాషలోకి అనువదించినప్పుడు చాలా పరిమితులు పడిపోతాయి. ఎందుకంటే ఒక కవిత్వము అనగానే ఒక పద్య రచన ఇటువంటి వచ్చినప్పుడు ఒక సంత శ్లోకాన్ని ఒక తెలుగు పద్యంగా రచించడం కానీ, లేదా ఒక తెలుగు పద్యాన్ని కానీ కవితను కానీ మనం ఆంగ్లంలోకి పోయంగా రాయడం కానీ జరిగినప్పుడు ఆ భాషా పరిమితులు, ఇప్పుడు సానెట్ రాయాలంటే దానికి ఆ సిలబుల్స్ కౌంట్ ఉంటుంది, అలాగే దాని సిలబుల్స్ లోకి తీసుకురావాల్సి ఉంటుంది. అలాగే మన పద్య రచనగా కానీ కవిత్వ రచనగా కానీ చేసినప్పుడు మనం కొన్ని అంత్యప్రాసలు వాడవలసి ఉంటుంది, లేకపోతే ఛందస్సు ఉంటుంది పద్య రచనగా చేసినప్పుడు. ఇటువంటి పరిమితులు ఒక ఫ్రేమ్ లాగా తయారు చేసుకొని దాని మధ్యలోకి మనం భావాన్ని పెట్టవలసి వచ్చినప్పుడు అనువాదకుడు చాలా కష్టపడవలసి ఉంటుంది. దానికి పూర్తిగా ఇందాక మన సుమతి అమ్మగారు అన్నట్టు వొకాబులరీ, పూర్తి భాషా నైపుణ్యం ఉండవలసి ఉంటుంది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని మనం చేయవలసి ఉంటుంది. అలాగే మహానుభావులు ఎంతో మంది చేసినటువంటి అనువాద రచనల గురించి తెలుసుకొని వారి రచనలు కొంతవరకు చదివితే మనకి ఈ రోజుల్లో రాబోతున్నటువంటి అనువాదకులకు లేదా ప్రస్తుత అనువాదాలు చేయాలనుకుంటున్న వారికి ఎంతో స్ఫూర్తి ఉంటుందని అనుకుంటున్నాను. కవిత్వ రచనలో ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఒక కవిత్వాన్ని తీసుకొని దాని యొక్క అర్థాన్ని యథాతథంగా ఒక వ్యాసంగా రాసేస్తే అది భాష్యం అవుతుందే తప్ప కవిత్వ అనువాదం కిందకి రాదు. అనువాదం కిందకి రావాలి అంటే కవిత్వం కిందకే అనువదించబడాల్సి ఉంటుంది. హిందీలో షాయరీల కింద, లేకపోతే హిందీ షాయరీల నుంచి తెలుగు పద్యాల కింద మీరు ఎలా తీసుకున్నా కూడా ఆ కవిత్వాన్ని కవిత్వం కిందకి తీసుకొస్తేనే అది కవిత్వానువాదం కిందకి మనం తీసుకోగలం. విశ్వనాథ్ వారి కల్పవృక్షం తీసుకుంటే అనువాద కింద అనిపించకుండా అది ఇందాక మనకి భారతం విషయంలో ఎలా చెప్పారో అలాగా రామాయణార్థాల్లో చాలా అందులో ఉన్నవి ఇందులో ఉన్నవి కొన్ని సిమిలర్ కామన్ విషయాలు ఉన్నా కూడా ఎవరి శైలి వాళ్ళకు ఉంటుంది దాన్ని ఆధారంగా తీసుకొని రాసినప్పుడు కూడా. కానీ చదువుతున్న కొద్దీ ఇలాంటివి మనకి ఏ కవి ఏ భాషలో, సంస్కృతంలోనో ఆంగ్లంలోనో ఏ కవి ఏ భాషలో, ఏ రచయిత ఏ భాషలో ఏ విధంగా వాళ్ళ యొక్క భావాలను ప్రజెంట్ చేసేందుకు ప్రయత్నించారనేది తెలుసుకోవడం ద్వారా మన సాహితీ జ్ఞానాన్ని కూడా పెంచుకుంటూ మరింత మంచి రచనలు చేయడానికి యువతకి కూడా అది ఒక స్ఫూర్తి అవుతుంది. ఇంకా ట్రూ ట్రాన్స్లేషన్స్ చేయడం, యథాతథ అనువాదంలో ఉండేటటువంటి ఇబ్బందుల గురించి చాలా మంది మాట్లాడారు. నేను కొన్ని నాకు అనిపించినవి చెప్తాను. ఈ మధ్యన గూగుల్ ట్రాన్స్లేట్ ప్రాబ్లం చాలా ఉందండి. ముఖ్యంగా మనం ఏం చెప్తామో దానికి అర్థం కాదు, మనం ఒకటి పెడితే అదొకటి ట్రాన్స్లేషన్ చేసిస్తుంది. చాలా మంది వ్యాసాలు రాయడానికి స్టూడెంట్స్ ముఖ్యంగా నేను చూస్తున్నది యూనివర్సిటీస్లోనూ కాలేజెస్లోనూ కూడా గూగుల్ ట్రాన్స్లేట్ని ఎక్కువగా వాడుతున్నారు. కానీ ఎవరైనా పెద్దలు చేసినటువంటి ఒక అనువాదాన్ని ఆధారంగా తీసుకుంటే బాగుంటుంది. ఈ గూగుల్ ట్రాన్స్లేట్ లాంటివి పెట్టుకున్నప్పుడు ఏంటంటే అవి కొంతవరకు సహకరిస్తాయే తప్ప పూర్తిగా ఆ ఒరిజినల్లో ఉన్నటువంటి మూలంలో ఉన్నటువంటి భావాన్ని అవి కన్వే చేయలేవు. వాక్య నిర్మాణంలో కూడా అందం రాదు వాటిని వాడుకోవడం వల్ల. మన తెలుగు భాష తీసుకుంటే తెలుగు భాషలో ఉన్న అందమే చక్కగా సంధులు, సమాసాలు, పదజాలం కదా. సో అవి చిన్న చిన్న వాక్యాలుగా ఆంగ్లంలో మనం బ్రేక్ చేసి చూసినప్పుడు ఆ అందం రాదు. కొన్నిసార్లు పెద్ద వాక్యాలను చిన్న ముక్కలుగా చేసి రాయవలసి ఉంటుంది, కొన్నిసార్లు చిన్న వాక్యాలను పెద్ద వాక్యంగా చేస్తే అందంగా ఉంటుంది. ఇది కొన్నిసార్లు అనువాదాల్లో ఉపయోగపడుతుంది. ఇంకా ప్రొనౌన్సియేషన్లో కూడా కొన్ని తేడాలు వస్తాయి. ఇప్పుడు నామవాచకాలు, పేర్లు ఇలాంటివి తీసుకున్నప్పుడు బెంగాలీలో రవీంద్ర,
అర్నబ్ ఇలాంటి మాటలు పేర్లు ఉన్నాయనుకోండి, వాటిలో వాళ్ళు వీని బీగా పలుకుతారు, వాని బాగా పలుకుతారు. అటువంటప్పుడు వాటిని మనం తెలుగులో రాస్తున్నప్పుడు ఆ పేరుని ఎలా పెట్టాలి అన్న దగ్గర కూడా మనకి కొంత సంశయాలు కలుగుతాయి. ఒకవేళ ఏదైనా సౌలభ్యం కోసం, పాఠకుల సౌలభ్యం అక్కడ ముఖ్యం, పాఠకుల సౌలభ్యం వాళ్ళకి అర్థం అవ్వడం కోసం ఏదైనా ఒకవేళ ఈ మాటను నేను ఈ మాటగా రాయడం జరిగింది అంటే అది క్లియర్గా రచయిత ఎక్నాలెడ్జ్ చేయవలసి ఉంటుంది, లేదా కింద ఫుట్ నోట్స్గా ఇవ్వవలసి ఉంటుంది. అలాగే ఇంగ్లీష్ పదాలకు ఇందాక నరసింహారెడ్డి గారు అన్నారు, సమానార్థాలు కొన్నిసార్లు ఉండవు. ఇప్పుడు ఇంజనీరు అన్న మాట ఇంగ్లీష్లో ఇంజనీర్ అంటే దాన్ని తెలుగులో కష్టపడి ఒక కొత్త మాట మనం రాసినా కూడా ఏదో మరవరి ఇలాంటి ఈ మధ్యన అంటున్నారు కొన్ని అలా ఏదో మనం ఒక మాట తయారు చేసినా కూడా పాఠకుడికి అర్థం కాదు. సో మన అనువాదం యొక్క ఉద్దేశం ఏంటి, ఆ మూలం రచనలో ఉన్నటువంటి విషయాలను పాఠకుడికి కన్వే చేయడం, అతనికి అందించడం మనకి ముఖ్యమైనటువంటి ప్రయోజనం అయినప్పుడు కొన్ని అదే పదాన్ని ఇంజనీర్ అన్నదానికి రూకి కొమ్ము పెట్టి ఇంజనీరు అని రాసుకోవడంలో తప్పు లేదని నా ఉద్దేశం. కొన్ని మాటలన్నీ మనం తెలుగు మాటలుగా కూడా చాలా మారిపోయాయి. ఫోన్ వచ్చింది అంటాం, ఫోను నాకు కొమ్ము పెట్టి వాడతాం. ఫోన్ అన్నది ఇంగ్లీష్ మాట, కానీ తెలుగులో ఫోను అని వాడుకుంటాం. అలా తర్వాత సామెతల విషయంలో చాలా ఇందాక నుంచి అన్ని నానుడులు, సామెతలు, ఇడియమ్స్ అన్నవి ఎలాగా వాడుకోవాలి, ఎలా ఉంటే బాగుంటాయి అన్న దాని గురించి మాట్లాడుకున్నాం. ఒక భాష నుండి ఇంకో భాషలోకి అనువదిస్తూ రాస్తున్నప్పుడు ఏంటంటే సమానార్థం ఉండే మాటలు కొన్ని దొరక్కపోవచ్చు, కొన్నిసార్లు సామెతలకి ఈక్వలెంట్స్ దొరకచ్చు. ఇప్పుడు నరసింహారెడ్డి గారు కొన్ని ఉదాహరణలు చెప్పారు. ఆంగ్లంలో బీట్ అరౌండ్ ద బుష్ అని ఉంటుంది. బీటింగ్ అరౌండ్ ద బుష్ అంటే తిప్పి మాట్లాడడం అన్నది. అది దానికి ముందుగా ఆలోచించవలసింది అంటే సమానార్థం ఉన్న తెలుగు సామెత ఉందా అని ఆలోచించినప్పుడు తిప్పి మాట్లాడడము అని వ్రాయొచ్చు, డొంక తిరుగుడుగా మాట్లాడకు అనేటటువంటి మాట కూడా వాడచ్చు. డొంక అంటే బుష్ కదా, కనుక దానికి ఇది సమానార్థం ఇచ్చేటటువంటి ఒక తెలుగు సామెతగా తీసుకోవచ్చు, లేదా ఇంకొక రకంగా కూడా రాయొచ్చు. ఈ స్వేచ్ఛ అనువాదకుడికి ఉంటుంది, ఏది ఎంచుకుంటారు అన్నది. అలాగే ఇట్స్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటాం, పిల్లులు కుక్కలు ఆకాశం నుంచి పడ్డం ఏంటి అన్న తెలుగు సమానార్థం వచ్చేది మనకు ఉండదు. అప్పుడు తెలుగులో ఉండేటటువంటి పద ప్రయోగాలలో కూడా అది ఒక సామెత, కానీ తెలుగులో అటువంటి సామెత లేదు. కొన్నిసార్లు సామెతలు దగ్గరగా ఉన్నవి ఉండొచ్చు, కొన్నిసార్లు ఎగ్జాక్ట్ అదే సామెత దొరకచ్చు, కొన్నిసార్లు ఏ సామెత లేకపోవచ్చు. అటువంటప్పుడు మనకు అర్థమయ్యే భాషలో కుంభవృష్టి కురుస్తోంది అంటాం. అప్పుడు భావం మాత్రమే వచ్చేలాగా చేసుకోవచ్చు. అలాగని ఆంగ్లంలో కానీ ఇతర భాషల్లో కానీ ఉండేటటువంటి అదే పద ప్రయోగాల్లో పెట్టవలసిన అవసరం లేకపోయినా కూడా భావం చేరకుండా వెళ్ళి. అలాగే తెలుగులో కొన్ని ఉంటాయి, వీడితో ఎలా వేగాలో తెలియట్లేదంట, ఐ డోంట్ నో హౌ టు ఫ్రై అలాంగ్ విత్ హిమ్ అంటే అది 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 ఆంగ్లంలోకి వెళ్ళదు, అది అర్థం కాదు. అలాగే అంటే స్పందనలు ముఖ్యంగా మన ఇందాక కడుపు రగిలిపోతుంది ఇటువంటివి చెప్పారు. మనిషి యొక్క స్పందనలను కొన్నిసార్లు మనం తెలుగులో చెప్పేటటువంటి భావజాలం చాలా సున్నితంగా ఉంటుంది. అది మనం ఆంగ్లంలో చెప్పాలనుకున్నప్పుడు, వేరే భాషల్లో చెప్పాలనుకున్నప్పుడు తెలుగుకున్న అందమే అది మార్చి చెప్తున్నప్పుడు ఆ భావం కన్వే అవ్వడం చాలా కష్టం. అలాగే అనువాదంలో నేను గమనించినంత వరకు అనువాదం చేయడంలో అన్నిటికన్నా కష్టమైన ప్రక్రియ హాస్యం. ఎందుకంటే హాస్యం చాలా సార్లు భాష మీద ఆధారపడి ఉంటుంది. పంచెస్ లాగా లేకపోతే అంచెప్రాస ఉండేటటువంటి మాటల ద్వారా తెలుగులో వచ్చేటటువంటి భావాలను మనం ఆంగ్లంలో పెట్టలేము. అంటే తెలుగు జోకుని ఇంగ్లీష్లో చదివితే నవ్వలేము. అలాగే ఒక ఇంగ్లీష్లో ఉన్న జోకును లేకపోతే హిందీలో ఉన్న జోక్ని మనం తెలుగులో మార్చి రాస్తే మనం నవ్వలేము. సో హాస్యము రాసినప్పుడు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. హాస్యంలో ఆ పంచెస్ అన్నది మనకి రాదు. అనువాదం చదివితే మూలం గుర్తు రాకూడదు, అది దాని యొక్క మార్క్ అన్నమాట. అంటే ఇది అనువాదంగా ఇది సఫలీకృతం అయ్యింది అని మనకి తెలియాలి అంటే మూలం గుర్తు రాకూడదు, అదొక్కటే దాని యొక్క మార్క్.
లేకపోతే ఏంటంటే మనకి ఈ కాలం వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలంటే డబ్బింగ్ సినిమా చూసినట్టు ఉంటుంది. మనకి పూర్వకాలంలో చాలా కొన్ని మల్టీలింగ్యువల్ మూవీస్ వచ్చేవి. అంటే 'చక్కా మాయబజార్' లాంటి కాలం, 'జీవితం', 'చంద్రలేఖ' ఇటువంటి సినిమాలున్నాయి. అవి ఒకేసారి తెలుగులోను, హిందీలోను అలాగే తమిళంలోనూ కలిపి ఒకేసారి రిలీజ్ చేసేవారు ఆ రోజుల్లో. మీరు ఏ సినిమా విడిగా చూసినా మీకు ఒకవేళ 3 భాషలు అర్థమై ఉంటే ఏ సినిమా విడిగా చూసినా కూడా ఆ డైలాగులు కానీ, పాటలు కానీ, పాటల్లో కూడా ఎక్కడా మీకు ఒక దీనికి ఇదే ఒరిజినల్ అనుకునేలా ఉండేవి తప్ప ఎక్కడా మనం అనువాదాన్నో లేకపోతే ఒక డబ్బింగ్‌నో చూస్తున్నాం అనేటటువంటి భావనే కలిగేది కాదు. ఈ రోజుల్లోకి వచ్చేసరికి తేడా ఎలా ఉంది అన్నది మనం అర్థం చేసుకుంటే అనువాద స్థాయి ఎలా ఉండాలి, దేన్ని మనం ఆహ్, ఒక ప్రామాణికంగా దేన్ని తీసుకోవాలి, ఏ విధంగా ఉండాలి అనేటటువంటివి మనకు అర్థమవుతాయి. అలాగే ఒక చక్కటి ప్రవహించే సెలయేరులాగా చదివింపజేస్తూ వెళ్ళేది చక్కటి అనువాద సాహిత్యం అవుతుందని నా ఉద్దేశం. మన మూలంలో ఉన్నటువంటి లోతు, గాఢత, ఉద్దేశ్యము, స్పందనలు కూడా యథాతథంగా అందించడానికి అనువాదం ఉపయోగపడాలన్నది నా ఉద్దేశం తెలియజేస్తూ, దానికి అవసరమైనంత వరకే భాషను వాడుకోవాలి. పాండితీ ప్రకర్ష అనువాదం యొక్క ఉద్దేశం కాదు అని తెలియజేస్తూ, చక్కటి ఈ వెబినార్ ద్వారా మంచి మంచి అంశాలను వెలిబుచ్చడానికి మంచి అంశాలతో పేపర్స్ ప్రెజెంట్ చేయడానికి కూడా విద్యార్థులకు కూడా ఉపయోగపడేలాగా ఈ వెబినార్ జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దీనికి నిర్వాహకులందరినీ కూడా మరొకసారి అభినందిస్తూ నన్ను ఇందులో భాగస్థురాలు చేసినందుకు, ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరొకసారి నమస్కారాలు. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. స్పేరింగ్ యువర్ వాల్యుబుల్ టైం. ఈ యొక్క అమూల్యమైన సమయాన్ని మా కోసం వెచ్చించినందుకు మీకు చాలా థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మా కళాశాల తరఫున. అలాగే ఇప్పుడు ఆత్మీయ అతిథి ప్రసంగం వినబోతున్నాం. ఆచార్య మాడవుషి సంపత్ కుమార్ గారు, సంచాలకులు, ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం, నెల్లూరు నుండి వారిని పరిచయం చేయవలసిందిగా ఆ తెలుగు అధ్యాపకులు డాక్టర్ జి కేశవులు గారిని ఆహ్వానిస్తున్నారు. స్క్రీన్
అందరికీ నమస్కారం. తెలుగులో అనువాద సాహిత్యం సమాలోచన అన్నటువంటి అంశం మీద ప్రభుత్వ కళాశాల క్లస్టర్ విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్నటువంటి ఈ సమావేశం ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇప్పటికీ చాలా ఆలస్యం అవుతుంది కార్యక్రమం కాబట్టి మాట్లాడబోతున్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా క్లుప్తంగాను ఒకటి రెండు విషయాలతో నేను ముగిస్తాను. ఒకసారి అంటే 1917 తర్వాత రష్యాలో ఒక ఆ మహాసభలో తీసుకోవాలి. ఇసుక అంతా ఉండకూడదు బాబు, అక్కడ బయటనే పెట్టి కడుక్కో. ఆయన సైకిల్ కడుక్కోవాలి. అమ్మా వాళ్ళు మ్యూట్ చేయాలమ్మా. ఒకరు చేయాలి. నువ్వు పైప్ చేతిలో పెట్టుకున్న తర్వాత దాన్ని ఆన్ చేయాలి. పైప్ చేతిలో పట్టుకున్న తర్వాత అడబెట్టు. ఎవరు నగేష్ గారు మాట్లాడుతున్నారండి? నగేష్ గారిది దయచేసి మ్యూట్ చేయండి. ఆయనది స్క్రీన్ కూడా షేర్ అయిపోతుంది. ప్లీజ్ మేడం, ప్లీజ్ ప్లీజ్. సారీ. ఆ సమావేశంలో చాలా మంది దేశంలో ఉండేటటువంటి మేధావులందరూ ఉన్నారు. ఆ సమావేశం ఏమిటి అని అంటే హౌ టు విన్ ద వరల్డ్, ప్రపంచాన్ని జయించడం ఎలా అనేది ఆ సమావేశం సారాంశం. దానికి ఒక్కొక్కరు మనం అణుబాంబులు తయారు చేస్తే ప్రపంచాన్ని అంతా జయించేయచ్చు అని ఒకరు, లేకపోతే మనం మన వ్యాపారం మొత్తం ప్రపంచం అంతా విస్తరించాలి అని ఒకరు, ఇలా ఒక్కొక్కరు చెప్తున్నారట. అప్పుడు ఒక ఆయన లేచి ఇవన్నీ కాదు, ఇవన్నీ చేస్తే ఇప్పుడు మనం అణుబాంబులు వేస్తాం, రేపు వాడు వేస్తాడు, వాడు బలంగా ఉన్నప్పుడు. ఈరోజు మనం వ్యాపారం అక్కడ చేస్తాం, రేపు వాడు ఇక్కడ చేస్తాడు. ఇవన్నీ ఒకరితో ఒకరికి శత్రుత్వం కల్పించేటటువంటి విషయాలే. కాబట్టి ఇవన్నీ కుదరవు. మనం చేయాల్సింది ఏమిటి అంటే అనువాదం ద్వారా మనం ప్రపంచాన్ని జయించవచ్చు అని ఒక తీర్మానం చేశారు. అంటే మన సంస్కృతిని, మన సంప్రదాయాల్ని, మన చరిత్రని, వీటన్నిటినీ కూడా మన గ్రంథాల ద్వారా మనం ఇతర భాషల్లోకి అనువాదం చేస్తే వాళ్ళు పోటీ పడి వాళ్ళు కూడా మన అనువాదం చేశారనుకోండి, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ చరిత్ర అవన్నీ కూడా మనకి తెలుస్తాయి. ఇలా పరస్పరం ఒకరిదొకరు తెలుసుకుంటే ఒకరి మీద ఒకరికి అవగాహన వస్తుంది, ఒక సామరస్యం ఏర్పడుతుంది. కాబట్టి అనువాదం అనేటటువంటిది ప్రపంచాన్ని జయించడానికి ఉపయోగపడేటటువంటి ప్రధానమైనటువంటి ఆయుధం అని చెప్పి ఆ సభలో తీర్మానం చేశారు. అంటే అనువాదానికి ఎంత ప్రాశస్త్యం ఉంది, ఎంత ప్రాధాన్యం ఉంది అనేటటువంటి విషయాన్ని మనం ఈ సమావేశంలో జరిగినటువంటి ఈ తీర్మానం ద్వారా మనం తెలుసుకోవచ్చు. అనువాదాన్ని ఇంతకుముందు మేడం గారు చెప్పారు. మహాభారతం దగ్గర నుంచి కూడా మనకి తెలుగులో నిజానికి మహాభారతానికన్నా ముందు కూడా చాలా శాసనాలు ప్రాకృతంలోను, తెలుగులోను, సంస్కృతంలోను వేశారు. అంటే అదే శాసనాలని అనువాదం చేసి
అలా అనువాదం అనేటటువంటిది భారతదేశంలో ఈ అక్షర సంస్కృతి ఎప్పుడు పుట్టిందో అప్పటి నుంచి కూడా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ అనువాదం వల్ల ప్రయోజనం ఏమిటి, దాని గురించి దాని అనువాదం ఎలా చేయాలి ఏమిటి అనే విషయాల గురించి చాలామంది పత్రాలు సమర్పించబోతున్నారు. ఆ వివరాల్లోకి నేను వెళ్ళను, అవన్నీ వెళితే మనకి ఇక్కడ సమయం చాలదు. కాకపోతే అనువాదం అనేటటువంటిది ఈరోజు వివిధ శాస్త్రాల్లో, వివిధ రంగాల్లో, వివిధ ప్రక్రియల్లో అన్నిట్లో అసలు ఎక్కడైనా మీరు చూడండి, సైన్సు, టెక్నాలజీ, సాంకేతిక నైపుణ్యం, వ్యాపారం, వాణిజ్యం, పత్రికలు, మాధ్యమాలు, ప్రకటనలు, ఇట్లా మీరు ఎక్కడ చూసినా సరే అనువాదం అనేటటువంటి లేకుండా ఏ పని జరగదు. కాబట్టి అనువాదం కేవలం సాహిత్యానికి సంబంధించిందే కాకుండా మొత్తం యావత్ ప్రపంచానికి సంబంధించినటువంటి ఒక అంశం. కాబట్టి మనం అనువాదం అనే దాన్ని ఒక మన జీవితంలో ఒక ప్రధానమైనటువంటి అంశంగా పరిగణించి దానికి ప్రోత్సాహం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మరి అనువాదం రంగం అభివృద్ధి చెందాలి అని అంటే ఏం చేయాలి అని అంటే అందరూ కూడా వాళ్ళ మాతృభాషలోనే కాకుండా ఇతర భాషలను కూడా నేర్చుకోవాలి. మనం ఎన్ని భాషలు నేర్చుకుంటే అనువాదంలో ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే కనీసం 2 భాషలు తెలిసి ఉండాలి. ఆ 2 భాషలు కూడా పరిపూర్ణంగా తెలిసి ఉండాలి. కాబట్టి అనువాద రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం ప్రతి ఒక్క విద్యార్థి కూడా 1 కన్నా ఎక్కువ భాషలు నేర్చుకోవాలి. ఇతర భాషలను ద్వేషించకుండా మనకి మాతృభాష మీదే మమకారం లేదు, ఇంకా ఇతర భాషలు ఎక్కడ నేర్చుకుంటారు అనేటటువంటి సందేహం రావచ్చు. అందుకనే ఈ అనువాదం అనేటటువంటి ఈ సమావేశం ద్వారా మన విద్యార్థులకు చెప్పదలసింది ఏమిటంటే అందరూ కూడా ఒక భాష కన్నా ఎక్కువ భాషలు నేర్చుకోవాలి. నేర్చుకోవడం ద్వారా ఇతర భాషల్లోంచి మన భాషలోకి, లేకపోతే మన భాష నుంచి ఇతర భాషల్లోకి అనువాదం అనేటటువంటి దాన్ని మనం చేయొచ్చు అన్నటువంటి దాన్ని మనం నేర్పాల్సినటువంటి అవసరం ఉంది. తెలుగులో ఈ అనువాద రంగం అనేటటువంటిది చాలా వెనకబడి ఉంది. ఎందుకు వెనకబడి ఉంది అనే దాని గురించి మనం ఆలోచిస్తే దానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే మనం ఈ స్వాతంత్రం లేకపోతే ఈ ఆధునిక కాలం ఆరంభమయ్యేటప్పటికీ మనం బెంగాలీ నుంచి లేకపోతే అక్కడి నుంచి కొన్ని నవళ్ళు, కొన్ని కథలు అవి ఇవి అనువాదం చేశారు. కానీ మన దగ్గర నుంచి అంటే తెలుగులో నుంచి ఇతర భాషల్లోకి వెళ్ళినటువంటివి చాలా తక్కువ. దానికి కారణం ఏమిటంటే ఇతర భాషలు మనకి తెలియకపోవడమే. తెలిసినప్పటికి కూడా ఏదో కొంతమందికి తెలిసినప్పటికి కూడా వాళ్ళు కూడా అనువాదం అనేటటువంటి దాన్ని ఎక్కువగా చేయడానికి మనస్కరించకపోవడం. దానికి కారణం ఏమిటంటే అనువాదకుల్ని చిన్న చూపు చూడటం. ఇప్పుడు కేంద్ర సాహిత్య అకాడమీ అనువాదకులను చాలా ప్రోత్సహిస్తూ భారతదేశంలో ఉండేటటువంటి ఉత్తమ గ్రంథాలన్నింటినీ కూడా ఇతర భాషల్లోకి అనువాదం చేస్తుంది. ఆ విధంగా తెలుగులో కూడా ఒక అనువాద అకాడమీ, తెలుగు అనువాద అకాడమీ అనే ఒక దాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా తెలుగులో ఉండేటటువంటి కావ్యాలను అంటే మహాభారతం దగ్గర నుంచి ఈ రోజు దాకా ఉండేటటువంటి అనేక ఉత్తమ కావ్యాలన్నింటినీ కూడా, ఉత్తమ గ్రంథాలన్నింటినీ, నవళ్ళు, కథలు, కవిత్వం ఏదైనా కావచ్చు, అన్నిటినీ కూడా ఇతర భాషల్లోకి అనువాదం చేయాలి. మనకి కర్ణాటకలో చూసుకుంటే వాళ్ళకి కర్ణాటక అనువాద అకాడమీ అనేటటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి అకాడమీ ఉంది. ఆ విధంగా తెలుగులో కూడా ఒక అనువాద అకాడమీ అనేటటువంటి కానీ ఏర్పాటు చేస్తే దాని ద్వారా మనం ప్రపంచానికి తెలుగు సాహిత్యాన్ని మనం చాటి చెప్పచ్చు. మనకి మహాభారతంలో ఇంతకుముందు మేడం గారు, సుమతి నరేంద్ర మేడం గారు గురించి ఏ భాషల్లోనూ లేదు, సంస్కృతంలో నుంచి అది దానిలోంచి తీసుకున్నప్పటికీ కూడా తెలుగులో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సృజనాత్మకమైనటువంటి రచనగా మహాభారతం అన్ని మన వాళ్ళు రాశారు, ఈ కవిత్రయం వాళ్ళు. ఈ విధంగా కవిత్రయం రాసినటువంటి మహాభారతం లాగా మీకు తమిళంలో కానీ లేకపోతే కన్నడంలో కానీ ఇంకే ఇతర భాషల్లోనూ లేదు అనేటటువంటిది మనం ధైర్యంగా చెప్పచ్చు. అంత అద్భుతమైనటువంటి రచన అది. దాన్ని ఇతర భాషల్లోకి అనువాదం చేస్తే అసలు మహాభారతం అనేటటువంటిది ఎలా ఉండాలి అనేటటువంటి విషయాన్ని ఇతరులు కూడా గ్రహించగలరు. అలాగే భాగవతం కూడా, భాగవతాన్ని కన్నడంలోకి, మన పోతన భాగవతాన్ని కన్నడంలోకి ఆర్వై సుందరం గారు వాళ్ళందరూ కూడా అనువాదం చేశారు. అటువంటి భాగవతం వాళ్ళు ఇంతవరకు చూసింది లేదు. ఇది కన్నడ వాళ్ళు. అంటే ఈ భారతం, భాగవతం, రామాయణం ఇవన్నీ కూడా అన్ని భాషల్లో ఉన్నప్పటికీ కూడా తెలుగులో ఉన్నంత ఉన్నతంగా ఇతర భాషల్లో లేదు అనే విషయాన్ని మనం గమనించి వీటన్నిటిని కూడా మనం తీసుకెళ్ళాలి. అలా మహాభారతం దగ్గర నుంచి ఈనాటి వరకు ఉన్నటువంటి
భాషల్లోకి మనం తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేయాలి. దానికి మనకి తమిళంలో మౌళి నిర్వణం అంటే ప్రాచీన తమిళ సంస్థ ఉంది. ఆ సంస్థ వాళ్ళ ప్రాచీన కావ్యాలన్నింటినీ కూడా గ్రంథం ఉంది. ఆ తిరుక్కురల్ని ఇప్పటి ప్రతి భాషలు చేసి మన తెలుగులోనే ఇప్పటికి సుమారుగా 40 మందికి పైగా తిరుక్కురల్ని అనువాదం చేశారన్నమాట. ఇలా మన భాషలో ఉండేటటువంటి సాహిత్యాన్ని ఇతర భాషల్లోకి తీసుకెళ్ళడానికి మనం ఎలాంటి ప్రయత్నాలు చేయాలి ఏమిటి అనేటటువంటి దాని గురించి మన పెద్దలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి చిన్నప్పటి నుంచి కూడా విద్యార్థులకి ఇంతకుముందు చెప్పినట్టుగా 2 భాషలు, కనీసం 2 భాషలు నేర్పించాలి. మాతృభాష, తర్వాత ఇంకొక భాష. ఏదో పక్క తమిళ భాష నేర్చుకోండి, కన్నడం నేర్చుకోండి, హిందీ నేర్చుకోండి, గుజరాతీ నేర్చుకోండి, ఏ భాష అయినా నేర్చుకొని ఆ భాషలో మనం అనువాదం అనేటటువంటి దాన్ని మనం చిన్నప్పటి నుంచి ప్రయత్నం చేస్తే పెద్ద అయ్యేటప్పటికీ అందులో నిష్ణాతులు అవుతారు. తర్వాత మనం అనువాదం కూడా చేయొచ్చు. ఈ అనువాదం చేయడం వల్ల ఏమిటి మన ప్రయోజనం అని అంటే, మన చరిత్ర గురించి, మన సంస్కృతి గురించి, మన సాంస్కృతిక సాంకేతిక నైపుణ్యం గురించి, మన మనోభావాల గురించి, ఆచార వ్యవహారాల గురించి, ఆహారపు అలవాట్ల గురించి, మన బుద్ధి కుశలత గురించి, ఇట్లా ఇవన్నీ కూడా ఇతరులకు వెళ్తాయి, ఇతరుల నుంచి మనకు వస్తాయి. దానివల్ల మన మనో వికాసం లేకపోతే మన మేధో వికాసం కూడా చెందుతుంది. అలా ప్రపంచంలో ఒకరితో ఒకరు సామరస్యంగా ఉండేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. దీనికి కావాల్సింది ఏమిటి అంటే, మనం ప్రభుత్వ పరంగా కానీ వ్యక్తుల పరంగా కానీ, వ్యక్తుల పరంగా జరిగేటటువంటి అనువాదం ఏమిటంటే, నా కవిత్వాన్ని నేను ప్రమోట్ చేసుకుంటాను, నా కవిత్వం గురించి నేను అనువాదం చేసుకుంటాను, నేను చాలా గొప్పవాడిని అని ప్రపంచానికి చెప్పుకుంటాను. అలా కాకుండా ప్రభుత్వ పరంగా చేస్తే తెలుగులో ఉండేటటువంటి ఉత్తమ గ్రంథాలన్నీ కూడా ఇతర భాషల్లోకి వెళతాయి. అందుకని మనం ఒక అనువాద అకాడమీ అనేటటువంటి దాన్ని మనం ఖచ్చితంగా స్థాపించి తీరాలి అన్నటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇతర సమాజాన్ని మనకు పరిచయం చేయడం, మన సమాజాన్ని ఇతరులకి పరిచయం చేయడం అనే ఈ 2 అంశాల వల్ల మొత్తం ప్రపంచంలోనే ఒక సామరస్యమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ రోజు మనం కానీ ప్రపంచంలో చూస్తే ఎన్నో దేశాలు ఎన్నో రకాలుగా యుద్ధాలు చేసుకుంటూ ఉన్నాయి. కానీ అక్కడ తీర్మానం చేసింది ఏమిటి? యుద్ధం అనువాదం అనేటటువంటి ద్వారానే మనం ప్రపంచాన్ని జయించాలని. కానీ ఇప్పుడు మనం అణుబాంబుల ద్వారా జయించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. దానికి కారణం ఏమిటి అనంటే, బలంతో తప్ప బుద్ధితో మనం ఇతరులు జయించాలి అనేటటువంటి దృక్పథం లేకపోవడం. దానికి అనువాదం ఒక్కటే మనకి కారణం. ఇంతకుముందు మన ఏలూరు నరసింహారెడ్డి గారు చెప్పారు, అనువాదం అనేటటువంటిది థ్యాంక్స్లెస్ జాబ్ అని. అంటే అనువాదానికి కృతజ్ఞత లేనటువంటి పని. అనువాదం నువ్వు చేసుకుంటే చేసుకో, కానీ అనువాదం చేస్తే అసలు దాన్ని ప్రచురించే వాళ్ళకు దిక్కు కూడా లేదు. ఈ తమిళ నుంచి ఒకటి చేసామనుకోండి, కన్నడం నుంచి ఒకటి చేసామనుకోండి, దాన్ని ప్రచురించే వాళ్ళు కూడా లేరు. మనమే ప్రచురించుకోవాలి. ఇటువంటి దుస్థితి నుంచి మనం బయటపడాలి. అనువాదకులకి ప్రోత్సాహం ఇవ్వాలి. అనువాదం ఇంతకుముందే మన కేసులు గారు చెప్పారు, అనువాద పురస్కారమే తమిళనాడులో 2 లక్షల రూపాయలు. ఒక గ్రంథాన్ని అనువాదం చేస్తే, తొల్కాప్యం అనేటటువంటి ఒక గ్రంథాన్ని అనువాదం చేస్తే తెలుగులోకి దానికి 7 లక్షల రూపాయలు. అంటే రూపాయలతోనే చేస్తారా అని కాదు, మనకి అనువాదకుడికి కేవలం ఆదరణ అనేటటువంటిది కలగాలి అనంటే దానికి కావాల్సినటువంటి ఆర్థికమైనటువంటి సహాయం కూడా చేయాలి. కాబట్టి అనువాదకుడు ఒక చెట్టు లాంటి వాడు. చెట్టు మన దగ్గర నుంచి ఏమీ ఆశించదు. చెట్టు ఆశించేది మన దగ్గర నుంచి నీళ్లు మాత్రమే. దానికి ఫలితంగా అది ఏమేమి ఇస్తుంది? పండ్లు ఇస్తుంది, కాయలు ఇస్తుంది, గాలి ఇస్తుంది, ఎన్ని కావాలన్నా ఇస్తుంది, మనల్ని రక్షిస్తుంది. అలాగే అనువాదం అనేటటువంటిది కూడా, అనువాదకుడికి ఆదరణ ఉంటే అనువాదకుడు అనేటటువంటి వాడు ప్రపంచ సమైక్యతను, ప్రపంచ సామరస్యాన్ని ఏర్పాటు చేయగలడు అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని మనం అనువాదాన్ని ఒక ఉన్నతమైనటువంటి, దాన్ని హీనంగా చూడకుండా ఒక ఉన్నతమైనటువంటి ఒక సాహిత్య కార్యక్రమంగా కానీ, లేకపోతే ఒక భాషా కార్యక్రమంగా కానీ దాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా ఈ అనువాద కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఒకే ఒక అనువాదమైనా చెయ్యాలి, ఒకే ఒక చెట్టు అయినా నాటాలి అని అంటారు కదా, అలాగే
ఒకే ఒక అనువాదం అయినా చేయాలి అన్నటువంటి తలంపుతో కృషి చేయాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా వింధ్యావాసిని గారు ఇలాంటి మంచి చైతన్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ఆ కళాశాల అధ్యక్షులు ప్రిన్సిపాల్ గారు వాళ్ళందరూ కూడా ఇంకా రాములు మిగతా వాళ్ళందరూ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అమూల్యమైన సందేశాన్ని ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. ముఖ్యంగా అనువాద సాహిత్యం పైన మీరు ఇచ్చినటువంటి అమూల్యమైన సందేశాలను పరిగణనలో తీసుకొని దాని గురించి ఇవ్వవలసిందిగా కోరుచున్నాను. ఇప్పుడు విశిష్ట అతిథి ప్రసంగం శ్రీమతి విజయ మాధవి గొల్లపూడి గారిని ఆహ్వానిస్తున్నాను. శ్రీమతి విజయ మాధవి గొల్లపూడి గారి పరిచయం శ్రీ ఎం రామ్మోహన్ రావు గారిని ఆహ్వానిస్తున్నాను.
వెల్కమ్ మేడం. टाइटल बार नहीं आ रहा कितना टाइटल बार नहीं आ रहा आपके नीचे మేడం మీట్లో ఉన్నారు, మేడం మీట్లో ఉన్నారు. ఇలా ఇలా సిగ్నల్ వస్తేనే శ్రీ గురుభ్యో నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ధన్యవాదాలు శ్రీనివాస్ గారు మీ చక్కని పరిచయ వాక్యాలకి. అంతర్జాతీయంగా అంతర్జాలంలో తెలుగులో అనువాద సాహిత్యం ఈ ప్రత్యేక అంశంపై